మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నువ్వు ఏం అడిగావు నన్ను ఒకసారి గుర్తు తెచ్చుకో రాహుల్. నేను కావాలని అడగలేదు అందుకని అదేదో నేనే నిన్ను టెస్ట్ చేసుకోమని చెప్పుంటే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకునేవాడు రాహుల్. ఆర్ యు వర్జిన్ అని అడిగావు, నన్ను పట్టుకొని నువ్వు ఆర్ యు వర్జిన్ అని అడుగుతావా? నేను పాలవాడితో మాట్లాడినా పేపర్ వాడితో మాట్లాడినా అనుమానిస్తాడు కదా. బై మిస్టేక్ ఏదో అలా జరిగిపోయింది, నన్ను అలా అడిగేసాను. కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం అందని. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని కానీ నన్ను కలవాలని కానీ ప్రయత్నించకు. అంటే నువ్వంటే చాలా ఇష్టం నందిని. నేను చేసుకుంటే నేనే చేసుకుంటాను నందిని. ప్లీజ్ నందిని. నందిని మాట్లాడు నందిని. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు రాహుల్. నన్ను అలా అడగాలని అడగలేదు, బై మిస్టేక్ గా వచ్చేసింది. మీరు చేయాల్సిందంతా చేసేశారు, అడగకూడని ప్రశ్నలు అడిగేశారు, మళ్ళీ తనే కావాలంటే ఎలా సాధ్యమవుతుంది? నీ నోట్లోంచి ఇలాంటి మాటలు ఊడి పడతాయి అనేటటువంటిది అంశం సమాజంలోకి వెళ్తే కనుక నువ్వు చూస్ చేసుకోవటం కాదు, అమ్మాయిలు నిన్ను చూస్ చేసుకోరు. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఒక మెయిల్ అండి, తనకి ఒక 15 days లో మ్యారేజ్ అంట. మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. సో చాలా అర్జెంట్, నాకు మీ వైపు నుంచి డాక్టర్ గారు ఒక సలహా కావాలి అని చెప్పాడని చెప్పేసి ఫస్ట్ ఆ మెయిల్ తీసుకున్నానండి. రాహుల్ అతని పేరు. ఒక 15 రోజుల్లో పెళ్లి ఉందనగా ఒక 4 రోజుల క్రితం అమ్మాయి పెళ్లిని క్యాన్సిల్ చేసిందట. ముహూర్తాలు, అందరికి చెప్పుకోవటం, కళ్యాణ మండపం మాట్లాడుకోవటం, మిగతా ఏర్పాట్లు అన్ని చేసేసుకున్నారు. ఒకసారి మాట్లాడదామండి. అతని పేరు రాహుల్. ఎందుకంటే మనం లైఫ్ ఈవెంట్స్ అంటూ ఉంటాం. అవునవును. అలాంటి లైఫ్ ఈవెంట్స్ లో అతి ప్రమాదకరమైనది పెళ్లి డిసైడ్ అయిన తర్వాత క్యాన్సిల్ అవటం. అవునండి, అవునవును. 2 కుటుంబాలని కంప్లీట్ గా. హలో హలో రాహుల్ గారండి? హలో ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే రాహుల్ గారు. మేడం మీరు ఇంత తొందరగా రియాక్ట్ అవుతారు అనుకోలేదు మేడం. మీ మెయిల్ చూసి వెంటనే మాట్లాడాలి అని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేశామండి కాల్ చేయటం. నేను అయితే డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు స్టూడియోలో. ఒక్కసారి మీ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ కాలింగ్. మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను మేడం. ఎప్పుడు కాల్ చేస్తారా, ఇప్పుడు మాట్లాడదామా? అదే డాక్టర్ గారు ఇచ్చే ఒక చిన్న సలహా లేకుంటే సూచన జీవితంలో ఒక మలుపు తిరగొచ్చు అనే ఒక ఉద్దేశమేనండి. దానికోసమే ఈ ప్రోగ్రాము మీకు ఇమీడియట్ గా కాల్ చేయటం ఉద్దేశం కూడా అదేనండి. ఒక్కసారి మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే నాన్న, చెప్పినాను ఏంటి సమస్య, మీ వయసు ఎంత, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు రాహుల్ సార్. నాకు 29 years సార్. నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఓకే. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. 1.5 and above నేను టేక్ హోమ్ ఎవ్రీ మంత్ సార్. సూపర్. వెరీ గుడ్. సార్ యాక్చువల్లీ నా బాధ ఏంటంటే సార్, నేను ఎందుకు మెయిల్ చేశానంటే సార్, నేను ఎన్నో సంబంధాలు చూసాను సార్, కానీ ఏది నచ్చలేదు. నేను రీసెంట్ గా ఒక సంబంధం చూసాను సార్. ఆ అమ్మాయి బాగా నచ్చింది సార్ నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి బ్రాడ్ మైండెడ్ మంచి అమ్మాయి. తనతో మాట్లాడిన తర్వాత ఆ పెళ్లి చూపుల్లో నాకు తెలిసింది సార్. నేను ఆ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఒక 7 to 8 times ఫోన్ లో కూడా మాట్లాడాను సార్ అమ్మాయితోని. ఇంకా మా నాన్నతో చెప్పాను, నాన్న నాకు
ఎలాంటి కట్నం వద్దు మనకి, నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది, ఈ అమ్మాయినే చేసుకుంటాను నేను అని చెప్పేసి అంటే ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు సార్. ఫీల్ అయ్యి ఓకే అక్కడికి వీడు పెళ్లికైతే ఒప్పుకున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి చాలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం సార్. అంటే అన్ని వచ్చిన సంబంధమేనా రాహుల్ ఇది? అవును మేడం, ఓకే ఓకే ఫైన్. మొత్తం అన్ని అరేంజ్ చేసుకున్నాం మేడం. మ్యారేజ్ చాలా గ్రాండ్ గా చేయాలి, అంగరంగ వైభవంగా చేయాలి అన్న ఇదితోని అరేంజ్ చేసుకున్నాం మేడం. ఓకే అండి. అరేంజ్ చేసుకున్న పెళ్లి కార్డులు కూడా అన్ని కొట్టించేసాం మేడం. కొట్టించేసిన తర్వాత సడన్ గా ఏమైందో నాకు ఈ మ్యారేజ్ వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి అన్నదండి. దేనికో అర్థం కాలేదు మేడం, ఎందుకు ఇలాగ అన్నదో అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ నాన్నగారిని అడిగాను, అంకుల్ ప్రాబ్లం ఏంటి, అసలు కాజ్ ఏంటి, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, నేనేమైనా తప్పు చేశానా, నేను తనతోని మాట్లాడిన 7-8 సార్లు కూడా ఫోన్ లో పద్ధతిగానే మాట్లాడాను, దెన్ వై షీ రిజెక్టెడ్ మీ. అమ్మాయితో మాట్లాడారా మీరు? మళ్ళీ ఎందుకు రిజెక్ట్ చేసింది ఏంటని మాట్లాడదామని ట్రై చేస్తుంటే నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు మేడం, నా కాల్ కట్ చేస్తుంది. ఫ్యూ క్వశ్చన్స్ రాహుల్. ఒకటి, ఆ అమ్మాయిలో ఏం నచ్చింది రాహుల్ నీకు అంత ఇదిగా? అంటే చూడటానికి అందంగా ఉంటుందా, చదువా, లేదంటే డిసిప్లినా, ఏంటి ఏం నచ్చింది మీకు? ఏం చూస్తున్నారు మీరు? ఒక అమ్మాయిలో ఏం చూసేవారు పెళ్లికి ముందు? ఆ అమ్మాయి మాట్లాడే విధానం బాగుండాలి, అమ్మాయి నాకు అందంగా తెల్లగా ఇది అది అన్నది కాదు సార్, ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉన్నది అన్నది నాకు కావాలి. దానికోసమని ఆ అమ్మాయి పెళ్లి చూపుల్లో ఎంత పద్ధతిగా ఉందో, ఎంత పద్ధతిగా మాట్లాడిందో, ఆ డిసిప్లిన్ అదంతా చూసి కూడా నాకు చాలా బాగా నచ్చేసింది సార్. ఇప్పుడు మీరు మాకు చేయడానికి కారణం ఏంటి నాన్న? వై డిడ్ యూ కాల్ us? ఐ హంబ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ సార్, నాకు ఆ అమ్మాయి ఎలాగైనా కావాలి, మీరు నా తరపు నుంచి ఆ అమ్మాయికి కాల్ చేసి కాజ్ ఏంటో కనుక్కొని నాకు మళ్ళీ ఆ అమ్మాయి నన్ను ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తారు అన్న ఇంటెన్షన్ తోని నేను మీకు మెయిల్ చేశాను సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. పెళ్లి కుదిరిన తర్వాత ఇలాగ వెనకడుగు వేయటం ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప ఇలా వెనకడుగు వేయటం అనేది అబ్సల్యూట్లీ తప్పు నాన్న. అది నెంబర్ 1. ఫస్ట్ మనం కారణం కనుక్కోవాలి. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కలుస్తారా లేదా అనేటటువంటిది మా చేతుల్లో ఉండదు. ఓకే, మేము మాట్లాడతాం, కారణం కనుక్కుంటాం, దాన్ని బట్టి ఒక కౌన్సిలింగ్ అనేటటువంటి చేద్దాము. అవుతుందా లేదా అనేటటువంటిది మనం పరిస్థితి బట్టి ఆలోచిద్దాం. ఈ మధ్యలో మీరు ఎప్పుడు కలవలేదండి డైరెక్ట్ గా? అంటే బట్టలు కొనడానికి, పెళ్లి పనుల మీద ఎక్కడైనా మధ్యలో కలిసారా రాహుల్ ఒక్కసారైనా? లేదు మేడం, అంటే ఫోన్ లో తప్ప డైరెక్ట్ గా కలుపుదాం. ఓకే, ఫోన్ నెంబర్ ఉందా నాన్న? ఉంది సార్, ఉంది సార్. ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను తనతో కాల్ చేస్తాను. ఏమండి తన నెంబర్ మనం ఎందుకు రివీల్ చేయటం? ఎస్, డాక్టర్ గారు రాహుల్ లైన్ లో ఉన్నారండి. నేను అమ్మాయిని తీసుకుంటాను కాల్లోకి. రాహుల్ మీరు ఏం మాట్లాడకండి, ఒకసారి తనతో మాట్లాడేశాక నేను మిమ్మల్ని లైన్ లోకి తీసుకుంటాను. రైట్? సరే మేడం, సరే మేడం. ఓకే. హలో హలో హలో, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి. మీతో కొంచెం, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే. ఒక చిన్న విషయం మీద మీతో మాట్లాడదామని కాల్ చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతామండి. తప్పకుండా అండి. రైట్ డాక్టర్ గారు. అమ్మ నందిని, సారీ అమ్మా, మీరు మాకు మీకు చెప్పకుండా మేము ఇలాగా సర్ప్రైజింగ్ గా మీకు కాల్ చేయడానికి ప్రధానమైన కారణం ఒక సెన్సిటివ్ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి. మాకు రాహుల్ అనే అబ్బాయి ఫోన్ చేశాడమ్మా, మెయిల్ చేశాడు, మేము కాల్ బ్యాక్ చేశాము. ఈ మధ్యన మీకు మ్యారేజ్ కుదిరిందంట, తర్వాత అనుకున్నటువంటి అనివార్య కారణాల వల్ల మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంట. ప్రధానంగా కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. పెద్దలను అడిగినా కూడా కారణం తెలియనటువంటి కారణం, అప్పటి వరకు మాట్లాడినటువంటి అమ్మాయి ఎందుకు ఇలాగా యూటర్న్ తీసుకుంది అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఒక్కసారి మనం రాహుల్కి ఫోన్ కలుపుదాం అమ్మా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఒక విషయానికి దానికి తగినట్టుగా దానికి మంచో చెడో ఒక కారణం తెలిసిపోతే అవతల వ్యక్తులు కూడా కొంత కూల్ గా ఉంటారేమో అని అనిపించింది నందిని గారు. మీరేమంటారు చెప్పండి, పూర్తిగా మీదే నిర్ణయం అండి. నేను అతనితో మాట్లాడే ముందు
కాసేపు మీతో మాట్లాడచ్చా అండి? డెఫినెట్లీ చెప్పండి. యా, అతను పెళ్లి చూపులకి రావటం, నాతో మాట్లాడటం అంతా జరిగిందండి. ఓకే. బట్ ఈ ప్రాసెస్ లో పెళ్లి చూపులు జరుగుతున్న ఒక ఆడపిల్ల తన ఇంటికి వస్తున్న ఒక అబ్బాయి గురించి ఏ మాత్రం నాలెడ్జ్ ఉండదు. ఒక ఆడపిల్ల ఏం ఆశిస్తుందండి? తన కాబోయే భర్త ఒక మంచివాడు అయి ఉండాలి, ఒక మంచి సంస్కారవంతుడు అయి ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఆడపిల్ల కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుందండి. అవునవును. ఇప్పుడు దాకా ఉన్నది ఒక ఎత్తు అయితే, పెళ్లి తర్వాత రాబోయే జీవితం గురించి ఏ ఆడపిల్ల అయినా ఎన్ని కలలు కంటుందండి? అబ్సల్యూట్లీ. నా తల్లిదండ్రులు ఒక సంబంధం తీసుకొచ్చి, అమ్మ ఒక అబ్బాయి వస్తున్నాడు, నిన్ను చూడటానికి వస్తాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఎన్నో ఆశలతోటి వచ్చానండి. నేను కూడా యాక్సెప్ట్ చేశాను అబ్బాయిని. ఓకే. వచ్చాడు, నాతో మాట్లాడాడండి. ఈ మాట్లాడే కాన్వర్సేషన్ లో నన్ను మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాము అన్నాడు. ఓకే. అన్నప్పుడు తప్పకుండా అన్నాను. లేచి పక్కకు వచ్చాము ఇద్దరము. ఆ మాట్లాడుతున్న కాన్వర్సేషన్ లో అతను ఒక మాట అడిగాడండి. ఒక ఆడపిల్లని, అది ఇష్టపడి లేకపోతే ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకొని వచ్చిన ఒక అబ్బాయి కాబోయే ఒక భార్యని అడగాల్సిన మాటేనా కాదా అన్నది నేను చెప్పిన తర్వాత పెద్దవాళ్ళుగా మీరే ఆలోచించండి. చెప్పండి అమ్మా. నేను చెప్పలేకపోతున్నానండి. అయ్యో. ఒక గౌరవ మర్యాద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్లని నేను చాలా సంస్కారవంతంగా మాట్లాడతాను ఎవరితో అయినా సరే. అలాంటిది నన్ను పట్టుకొని అయ్యో వర్జిన్ అని అడిగాడండి. ఒక భర్తగా అతను నా ఇంటికి వచ్చినప్పుడు అతన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని నేను మనసులో ఫిక్స్ అయిన తర్వాత అయ్యో వర్జిన్ అని అడిగిన ఆ ప్రశ్నకి ఒక ఆడపిల్ల ఎలా రియాక్ట్ అవ్వాలండి? అలాంటి వాడు రేపు నన్ను ఏం చూసుకుంటాడండి? రేపు నేను పాలవాడితో మాట్లాడినా, పేపర్ వాడితో మాట్లాడినా అనుమానిస్తాడు కదా. అలాంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? తన ఫ్రెండ్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదంటే తను పెరిగిన బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఇది ట్రెండ్ ఏమో ఈ మధ్య జనాలు ఇలా అడగటాలు, కాబట్టి వాళ్ళు క్యాజువల్ గా అడిగాడేమో అని కూడా అనుకున్నానండి. కొద్ది రోజులు నేను టైం కూడా తీసుకున్నాను. అందుకే ఈ ఒక్క మాట అడిగిన దానివల్ల నేను ఇంత మనసు చంపుకొని ఈ సంబంధానికి ఒప్పుకోవాలా? నాకేమంత అవసరం? లోపల నేను ఎంత కృషించిపోయానో నాకు తెలుసండి. ఆ మాటకి అతని మొహం చూడాలన్నా, తిరిగి మళ్ళీ అతనితో మాట్లాడాలన్నా నాకు ఎలా మనసు వస్తుంది? సారీ అమ్మా, నిజంగా ఈ అబ్బాయి ఈ మాట నిన్ను అడిగాడని మాకు తెలుసుంటే అసలు మీకు కాలే చేయకుండా ఉండేవాడు. అవునండి. ఎందుకంటే బికాస్ దిస్ ఎండ్స్ ఆల్ కాన్వర్జేషన్స్. ఈ ఒక్క ప్రశ్న ఏదైతే, ఈ అసభ్యకరమైనటువంటి ప్రశ్న ఏదైతే ఈ అబ్బాయి నిన్ను అడిగాడో, మరి తెలివి ఉండి అడిగాడా, తెలివి తక్కువగా అడిగాడా, మత్తులో అడిగాడో మాకు తెలియదు, కానీ ఏదైతే ఇది అడిగాడో దిస్ పుట్స్ అన్ ఎండ్ టు ఆల్ కాన్వర్జేషన్స్. పెళ్ళి అనేటటువంటిది కుదిరింది, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వేశారు, అందరినీ పిలుచుకున్నారు, కాబట్టి ఈ కారణం అనేటటువంటిది ప్రపంచానికి తెలియాలి కాబట్టి మేము ఫోన్ చేసాం. ఒక 10 నిమిషాలు ఒక మనిషితో మాట్లాడితే చాలు కదా డాక్టర్ గారు, అతని క్యారెక్టర్ ఏంటో, అతని మనస్తత్వం ఏంటో తెలుసుకోవటానికి. కాదమ్మా నందిని, సహజంగా ఏంటంటే ఇలాంటి సినారియోస్లో అబ్బాయిలు అమ్మాయిలను కొన్ని ప్రశ్నలు అడుగుతారు, అమ్మాయిలు అబ్బాయిలను కూడా ప్రశ్నలు అడుగుతారు. అవతల వాళ్ళ సెన్సిటివిటీస్ అర్థం చేసుకుని నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అనేటటువంటిది ఒక ప్రశ్న అడుగుతారు. నెంబర్ 2, ఆ లైఫ్లో ఉండేటటువంటి వ్యక్తి ఎలా వెళ్ళిపోయారు అనేది అడుగుతారు. డైరెక్ట్గా ఈ ఫిజికల్ ఇంటిమసీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని, చాలా సెన్సిటివ్ అంశం ఒక ఆడపిల్లకి, ఆ అంశం ముట్టుకునేటప్పటికి మీకు చాలా మనసు చాలా హర్టింగ్ అనిపించింది, మనసు విరిగిపోయింది. నందిని, మీరు అనుమతిస్తే ఒక్కసారి రాహుల్ని లైన్ లోకి తీసుకుందాం. నందిని, అంటే విషయం ఏంటి అనేది అతనికి తెలిసింది అనుకోండి, అతను చేసిన దానికి అతను పశ్చాత్తాపడతాడా, లేకుంటే ఇంకా అది అప్ టు అతని పరిస్థితి. ఈ ఇష్యూని నందిని, ఎంత గాయపడినా ఎంత బాధపడినా ఈ ఇష్యూని క్లోజ్ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇది ఓన్లీ పెళ్లి చూపులు, పెళ్లి చేయాలని అనుకోవటం కాదు, ముహూర్తాలు పెట్టుకుని పిలుపులో జరిగినటువంటి ఒక పెళ్లికి ముందు జరిగేటటువంటి ఒక చాలా పెద్ద తంతు. ఇది ఇద్దరు మనుషులకు సంబంధించింది కాదు, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం. ఈ అబ్బాయి ఇలా మాట్లాడినా కూడా అట్లీస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకి ఎందుకు ఇది జరిగింది అనే అంశం తెలియాలి, కాబట్టి ఈ రోజు మీరు రాహుల్తో మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే, ఒక్కసారి రాహుల్ని నేను కనెక్ట్ చేస్తానండి. రాహుల్ గారు, నేను నందినితో మాట్లాడానండి, డాక్టర్ గారు కూడా మాట్లాడారు. ఒక్కసారి మీతో మాట్లాడతారట.
దయచేసి ఇష్యూని పెంచుకోవద్దండి. ఒకసారి ఆవిడ ఏం చెప్తున్నారో వినండి. ఓకే నందిని గారు, చెప్పండి. రాహుల్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడండి. ఓకే. హలో హలో, నందిని, నేను రాహుల్. చెప్పు రాహుల్. అది కాదు నందిని, ఎందుకు రిజెక్ట్ చేసావు కాల్ చెప్తావా నందిని? నువ్వు నాతో ఏమన్నావు? పర్సనల్ గా మాట్లాడడం ఇద్దరం అన్నావా? పెళ్లి చూపులకి తీసుకెళ్లి మరి అన్నావు కదా. నువ్వు ఇంత ప్రెజర్ చేసి పబ్లిక్ లో పెట్టావు కదా ఇష్యూని. ఇంకా నేను పబ్లిక్ లోకి వచ్చాక కూడా చెప్పకపోతే, నువ్వు నన్ను ఎంత హర్ట్ చేసావన్నది చెప్పకపోతే, నలుగురిలో నేను తలదించుకొని బతకాల్సిన అవసరం వస్తుంది. నువ్వేం అడిగావు నన్ను ఒకసారి గుర్తు తెచ్చుకో రాహుల్. ఆయు వర్జిన్ అని అడిగావు. నన్ను పట్టుకొని నువ్వు ఆయు వర్జిన్ అని అడుగుతావా? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ తల్లిదండ్రులకు నేర్పించండి సంస్కారం? ఒక్కసారి ఆలోచించలేదా రాహుల్? నన్ను అంత ఇష్టపడ్డానన్నావు కదా రాహుల్. ఇలాంటి మాట అడగాల్సింది ఒక కాబోయే భార్యని. ఇష్టపడిన వాడు ఇలాంటి మాట అడుగుతాడు కాబోయే భార్యని పట్టుకొని? సారీ రాహుల్, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు రాహుల్. నేను ఎంతో పెయిన్ తీసుకున్నాను రాహుల్. నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నేను ఈ మాట నీతో నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, ఇంకా మీదటైనా ఇంకొకరితో మాట్లాడే ముందు కనీసం ఆలోచించి మాట్లాడతావని మాత్రమే చెప్తున్నాను రాహుల్. నందిని, నేను కావాలని అడగలేదు నందిని. అదేదో బై మిస్టేక్ గా నందిని. రాహుల్, ఒక్కటే ఆలోచించుకో. అది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సరే, ఒక మనిషితో మాట్లాడేటప్పుడు, అది ఫ్రెండ్ అవ్వని, భార్య అవ్వని, తల్లి అవ్వని, చెల్లెలవ్వని, ఒక ఆడపిల్లతో మాట్లాడే ముందు నోట్లోంచి ఒక్కో పదం బయటకు వచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి రాహుల్. నువ్వు నన్ను ఇష్టపడ్డానంటే నా ఇంటికి నా తల్లిదండ్రులు నీ ఫ్యామిలీ అందరినీ పెళ్లి చూపులకి పిలిచారు. నీ గురించి, నీ పేరెంట్స్ గురించి నాకు చెప్పి ఈ పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని నన్ను కూర్చోపెట్టినప్పుడు, ఒక ఆడపిల్లగా నా కాబోయే భర్తను నేను చూసుకుంటున్నానని ఎంతో ఆశతో నేను వచ్చి కూర్చుంటే పక్కకు పిలిచి అయ్యో వర్జిన్ అని అడుగుతావా? నన్ను చెక్ చేస్తావా నువ్వు? నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? గ్రేట్ రాహుల్. ఇదే ప్రశ్న నేను నిన్ను అడుగున్నా, లేదా నేనే నిన్ను టెస్ట్ చేసుకోమని చెప్పుంటే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకునేవాడి రాహుల్? నేను నీ స్థానంలో ఉండి ఇదే ప్రశ్న నా నోట్ నుంచి నిన్ను అడుగుంటే నువ్వు నన్ను క్షమిస్తావా? అదొకటి గుర్తుపెట్టుకో రాహుల్. నువ్వు అడిగింది తప్పు. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని కానీ నన్ను కలవాలని కానీ ప్రయత్నించకు నందిని. ప్లీజ్ నందిని, నువ్వు అలా కనుక. నువ్వు అంటే చాలా ఇష్టం నందిని. చాలా ఇష్టం అయితేనే ఇలాంటి ప్రశ్న అడుగుతావా రాహుల్? నందిని, బై మిస్టేక్ ఏదో అలా జరిగిపోయింది నందిని, అలా అడిగేసాను. కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం నందిని. నిన్నే నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నందిని. ప్లీజ్ నందిని, సారీ నందిని. రాహుల్, నీది చాలా గొప్ప సంస్కారం. ఇలాంటి సంస్కారహీనులు నాకు అనవసరం రాహుల్. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను రాహుల్. కాబట్టి దయచేసి ఇంకోసారి ఈ టాపిక్ ఇంకా నా దగ్గరికి తీసుకురావద్దు. పెద్దవాళ్ళగా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. ఓకే? ప్లీజ్ నందిని, నన్ను అర్థం చేసుకో నందిని. రాహుల్, ప్లీజ్ రాహుల్. నువ్వంటే చాలా ఇష్టం నందిని. నేను చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నందిని. ప్లీజ్ నందిని. నందిని, మాట్లాడు నందిని. సారీ డాక్టర్, ఎమోషనల్. నా వల్ల తప్పు జరిగిపోయిందండి. అంటే నేనేదో బై మిస్టేక్, నేను కావాలని నందిని నేను అనుమానం పడలేదు, లేకపోతే నన్ను అలా అడగాలని అడగలేదు. బై మిస్టేక్ గా వచ్చేసింది. కానీ నేను చేసిన తప్పే డాక్టర్ గారు. కానీ
పెళ్ళంటే చేసుకుంటే నేనే చేసుకుంటాను డాక్టర్ గారు. పోష్ కల్చర్ ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవట్లేదు. ఈ అనవసరమైన ప్లేసెస్ లో ఆ కల్చర్ ని మనం అడాప్ట్ చేసేసుకోవటం అసలు మన కల్చర్ అండి ఇలా మాట్లాడటం అనేది. రాహుల్, ఇప్పుడు ఏదో చేసేసేయండి, ఆ అమ్మాయిని నన్ను కలిపేయండి, దిస్ ఇస్ నాట్ ద ఇష్యూ ఇక్కడ. రాహుల్, ఒక మాట అనే ముందు మీ మదర్తో కానీ మీ సిస్టర్తో కానీ ఎంత పద్ధతిగా మాట్లాడతావో అదే పద్ధతితో కాబోయేటటువంటి భార్యని తన సెన్సిటివిటీస్ ఆలోచించి మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు బహుశా నందిని అక్కడ ఉంది కాబట్టి కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఇంకో పద్ధతిలో అర్థం చేసుకుంటారు. ఓకే, నా క్యారెక్టర్ గురించి అడుగుతున్నాడు కాబట్టి నీ క్యారెక్టర్ ఏంటి అని అడగచ్చు. కానీ నందిని ఆ స్థాయి అమ్మాయి కాదు. ఆ అమ్మాయి యొక్క సెన్సిటివిటీస్ నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈరోజు ఒక మాటే కదండి, మాటని నేను వెనక్కి తీసేసుకుంటాను, నన్ను క్షమించండి అని అనేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో అన్యాక్సెప్టబుల్ టు నందిని. మీరు చేయాల్సిందంతా చేసేశారు, అడగకూడని ప్రశ్నలు అడిగేశారు, మళ్ళీ తనే కావాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ అమ్మాయి ఈరోజు పబ్లిక్లోకి వెళ్ళి ఈరోజు నేను ఈ అబ్బాయిని వదిలేయటానికి ఈ అబ్బాయి నోట్లోంచి ఈ మాట వచ్చింది అనేటటువంటి మాట ఆ అమ్మాయి బయటికి చెప్పలేదు. మేము అడగ్గా ఈరోజు మాకు చెప్పింది, బాధపడుతూ ఏడుస్తూ. ఎందుకు? నీ క్యారెక్టర్ని కూడా అక్కడ కాపాడేటటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తుంది. నీ నోట్లోంచి ఇలాంటి మాటలు ఊడి పడతాయి అనేటటువంటిది అంశం సమాజంలోకి వెళ్తే కనుక నువ్వు చూస్ చేసుకోవటం కాదు, అమ్మాయిలు నిన్ను చూస్ చేసుకోరు. ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని భావించద్దు. ఎంత కఠినంగా ఆ అమ్మాయి మనసు గాయపడింది అన్నది ఆలోచించాలి మీరు ఆ అమ్మాయి స్థానంలో నిలబడి. పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు వాళ్ళు, ఎలా పేరెంట్స్ పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తారు, కానీ డైరెక్ట్ గా అడిగేస్తారా ఎవరైనా? నీకు నచ్చినటువంటి అమ్మాయి అని 1కి 10 సార్లు అన్నావు, అక్కడ నువ్వు ఆటోమేటిక్ గా ఏమనుకున్నావు అంటే కనుక నీకు నచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి నువ్వు ఆటోమేటిక్ గా నచ్చేసావు అనేటటువంటి అహంకార భావంతో నీ మనసు లోపల ఉండేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి భావం. సో అది ఊరికి నేను అనలేదు నాన్న, ఊరికి నోరు జారటం కాదు. నీకేంటంటే ఇంత చక్కటి అమ్మాయి, ఇంత అందమైనటువంటి అమ్మాయి బహుశా నాకు కాకుండా వేరే వాళ్ళతో ఏమన్నా ఒక స్నేహపూరితంగా ఉందా అనేటటువంటి ఒక ఆలోచన నేను లోపల పిండేయటం వల్ల పెళ్లికి ముందు ఈ టోన్తో వచ్చింది, పెళ్లి తర్వాత ఏ టోన్తో ఏ యాక్షన్తో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి ముందు జాగ్రత్త చర్యగా బయటపడింది. 4 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంది తను. ఒక పెళ్లి కుదిరిన తర్వాత ఈ సంఘటన జరిగింది అన్నది ఒక్కటే ఒక ప్రధానమైనటువంటి బాధ. రెండోది ఏంటంటే, ఇక్కడ కేవలం మాట అన్న నువ్వు ఒక్కడవే కాదు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా సమాధానం చెప్పుకుని బాధపడేటటువంటి పరిస్థితి వస్తుంది. రేపొద్దున ఇంకో సంబంధం వచ్చినా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధం వస్తుంది అనేటటువంటి ప్రశ్న అందరి మనసులో ఉంటుంది. మాకు సారీ ఎందుకు నాన్న? నీ జీవితానికి నువ్వు సారీ చెప్పుకోవాలి, నీ జీవితానికి నువ్వు చేసుకున్న పనికి నువ్వు సారీ చెప్పుకోవాలి. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ లెర్న్డ్ ఎ లెసన్. ఒక అమ్మాయి యొక్క సున్నితమైన మనస్తత్వం గురించి నేర్చుకున్నావు. మూవ్ ఆన్ అండ్ ట్రై టు సీ అన్ అదర్ గర్ల్. మళ్ళీ ఇంకో అమ్మాయిని చూడండి, పెళ్లి చూపులు కానివ్వండి, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీ మనసు కూడా మంచిదే అని నాకు అనిపిస్తుంది. యూ గో హెడ్ అండ్ ట్రై టు సీ ఫర్ బెటర్ అలయన్సెస్ నాన్న. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రతి అమ్మాయికి కూడా మనసు ఉంటుందండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మేడం సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ ఈ ఇష్యూని ఇంతటితో వదిలేసేయండి రాహుల్. అమ్మాయి అంటే నాకు ఇంకా వద్దండి. ఇష్టపడ్డారు, అభిమానించారు, భార్య కింద చేసుకోవాలి అని అనుకున్నారు. ఒక పొరపాటు పనుల వల్ల ఆ ఇష్టం కాస్త ఇప్పుడు దూరం అయింది, అంతే. ఇంకా అక్కడితో వదిలేసేయండి. ఇంకా నాకు ఇష్టం, ఇందాక అమ్మాయి ఒక వార్నింగ్ ఇచ్చింది మీకు, ఇంక ఇక్కడితో వదిలేసాయి. నాకు కమ్యూనికేట్ చేయటం కానీ, సంప్రదించటం కానీ, నెగోషియేట్ చేయటం కానీ చెయ్యొద్దు. ఆ మాటకి నా మనసు గాయపడింది, దీన్ని ఇక్కడితో వదిలేసాయి అని చెప్పింది కాబట్టి అట్లీస్ట్ ఈ మాట కన్నా ఆ అమ్మాయి గౌరవం ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి. సార్, ఐ యామ్ సీరియస్లీ అపాలజైజ్ సార్. ఓకే, ఈ ఇష్యూ ఇంతటితో వదిలేసేయండి రాహుల్. ఓకే, కన్సోల్ యువర్ సెల్ఫ్ రాహుల్, కన్సోల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. మళ్ళీ బెటర్ అవకాశాలు, బెటర్ ఆపర్చునిటీస్ రావాలి అని కోరుకోవాలి. వచ్చినప్పుడు మాత్రం కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాలన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ రాహుల్. నందిని ఉన్నారా మీరు లైన్ లో? తను కట్ చేసేసింది, తనకి ఇంకా మాట్లాడటం ప్రొలాంగ్ చేయడం నచ్చట్లేదు. రూల్ అవుట్ అయిపోయింది. ఆ విషయం మన అమ్మాయిని కూడా రిక్వెస్ట్ చేయకూడదు, కన్విన్స్ చేయాలని ట్రై చేయకూడదు, అది మన ఇది కాదు. ఎందుకంటే ఇంకోటి ఏదో జరిగి హర్ట్ అవుతే అది వేరే విషయం. ఏదో కట్న కానుకలో పెళ్లి చేసేటటువంటి విధానాలు, పద్ధతుల గురించి అంటే అది వేరే విషయం. నీ క్యారెక్టర్ లో ప్యూరిటీ ఉందా అని ఒక అడిగేటప్పటికి ఇంకా దానికి మించినటువంటిది అస్సలు లేదండి. మంచి నిర్ణయం తీసుకుందనే అనుకోవాలేమో నిజం చెప్పాలి అంటే.
రైట్, ఇతను కూడా ఆలోచనలో పడినట్లుగా అనిపిస్తోంది. అవును, కరెక్ట్. చూద్దాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.